హలో ఫుడీస్, వెల్కమ్ టు కిడ్డోస్ కిచెన్ ఛానల్. ఈరోజు కారం దోశ ఎలా చేయాలో చూద్దానండి. అదేంటండి, ఎప్పుడు ప్లెయిన్ దోశ తిని తిని బోర్ కదా, మరి ఏదో ఒకటి కారం దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, ఆ దోశ ఈ దోశ అంటుంటాం. బట్ ఈరోజు టమాటా ఉల్లి కారం దోశ అండి. ఆంధ్రాలో స్పైసీకి ఫుడ్ అంటే నంబర్ 1 అండి. అందుకే టమాటా కారం ప్రతిసారి చేసుకుంటామండి దోశలు చేసుకున్నప్పుడల్లా. సేమ్ మనం ఇంతకుముందు వీడియోలో చూసినట్లే ఎగ్ దోశ లాగానే, బట్ అక్కడ ఎగ్ ఉంటుంది, ఇక్కడ ఎగ్ ఉండదండి. మనం చేసుకున్న టమాటా ఉల్లి కారాన్ని వేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇలా దోశ మొత్తంగా స్ప్రెడ్ చేయాలండి. దోశ మొత్తానికి స్ప్రెడ్ చేయడం వల్ల ఎక్కడ కూడా సరే మనము ప్లెయిన్ దోశ అనేది మనకు కనిపించదు. సో ఆ దోశ బ్యాటర్లో ఈ కారం అనేది బాగా మిక్స్ అయిపోయి బాయిల్ అవుతుందండి. అయితే ఈ దోశని రివర్స్లో ఫ్రై చేయకూడదండి. మనం ఆల్రెడీ స్ప్రెడ్ చేసిన కారం మొత్తం ప్యాన్కే అంటేసుకుంటుంది. అందుకే దీన్ని ఫోల్డ్ మాత్రమే చేసి లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల కింద నుంచి వచ్చే ఫ్లేమ్కి లోపలుండే ఆవిరికి కారం బాగా బాయిల్ అయ్యి చాలా బాగుంటుందండి. జ్యూసీగా అనిపిస్తుంది. 2 సైడ్స్ అలాగే ఫ్రై చేసుకోవాలండి. మనం ఫోల్డ్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని, అదే టమాటా కారంతో అయినా, లేదు మన పీనట్ చట్నీ చేసుకుంటాం కదా, పీనట్ చట్నీ అయినా, మీ ఇంట్లో ఏది ఉంటే అదండి, ఆప్షనల్గా మీ ఇష్టం, అది మీకు నచ్చినట్లుగా సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే తినేయాలనిపించి అంత బాగుందండి. మీకు కనుక ఇది నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ కారం దోశని ట్రై చేయండి. కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి.